నామములో మీ అందరికీ మరొకసారి ఉదయకాల సమయం శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది సమయమున మరి వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా గమనించి ప్రభు సన్నిధానంలో మనం ముందుకెళ్దాం. ఎందుకంటే దేవుని ఆత్మచేత, ఎందుకంటే ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాము, ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేము. మనుషులు మనతో మాట్లాడినంత సమయము దేవుడు మనతో మాట్లాడే సమయము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు మాట్లాడే ప్రతి మాట ఏం చేస్తుందంటే జీవితాలను కడుతుంది, బాగు చేస్తుంది. మానవుడు మాట్లాడే ప్రతి మాట ఎలాగా ఉంటుందంటే కొద్ది సమయం వరకు మెప్పుగా మాట్లాడతాడు, కొద్ది సమయం వరకు పెయిన్ఫుల్గా మాట్లాడతాడు. హల్లెలూయా. మెప్పించడానికి, బాధ పెట్టడానికి మానవుడి మాటలు పనిచేస్తాయి, కానీ దేవుడి మాటలు ఎప్పుడు కూడా ఎలాగా ఉంటాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి, బాగు చేసే విధముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశము ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈరోజు అంశము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం జ్ఞాపకము చేసుకుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతురాలు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. హల్లెలూయా. ఏం చేయాలంట? నీకు మేలు కలగాలంటే, నీవు ఆశీర్వించబడాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమని వాక్యం చెప్తుంది. బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమని చెప్తుంది? సన్మానింపుము అని చెప్తుంది. చాలామంది ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొని చూస్తూ ఉంటున్నాం. ఏదో తెలుసా, నాకు నువ్వేం చేసావని అడుగుతూ ఉంటాడు, నాకేం సమకూర్చావని అడుగుతాడు. ఎందుకని? నాకేం సమకూర్చలేదు, నన్ను ఈ పరిస్థితిలో తీసుకొచ్చిన కారణం నువ్వే కదా అంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ తండ్రిని నీ తల్లిని ఏం చెప్తున్నాడు? సన్మానింపుము, అది నీకు మేలు కలుగుట. నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మన తల్లిదండ్రులను ఏం చేయాలంటే మర్యాదపూర్వకంగా వారితో ఉండాలి, సన్మానించాలి. ప్రతి ఉదయం లేగానే ఏం చేయాలి? వాళ్ళని చూసినప్పుడు చిరాకు పడంతో, హే నువ్వేంటి పొద్దున్న ఎదురైనా నీ గదిలోకి అని అనకూడదు. ఏం చేయాలి? యవనస్తులు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరికీ చెందుతుంది ఈ మాట. ఓన్లీ యవనస్తులకే అనుకునేరు, పిల్లలు ఆరా అంటే మేము కాదులే అనుకునేరు. మీ తల్లిదండ్రులకి మీరు పిల్లలు కారంటారా? పెద్దవాళ్ళు అయిపోయారంటారా? పిల్లలే కదా. అందుకనే ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం ఏం చెప్తుంది సార్? పిల్లలారా ఏమని చెప్తున్నాడు? ఇది ధర్మమే, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. నీవు చేయాల్సిన పని ఇది. ఖచ్చితముగా దేవునందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే దేవునితో సావాసము చేస్తున్నారో, ఎవరైతే దేవునితో నివాసము చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవునితో సావాసము దేవునితో నడుస్తున్నారో, వారు ఖచ్చితమైన చేయాల్సిన ధర్మం ఏంటి తెలుసా? వారి తల్లిదండ్రులను ఏం చేయాలని తెలుసా? విధేయులై ఉండి వారిని సన్మానించమని వాక్యం చెప్తుంది. వాక్యమే చెప్తుంది, సన్మానించుము. ఏం చేయాలి? తండ్రిని తల్లిని ఎందుకు సన్మానించాలి? నీకు మేలు కలుగుటకు. భూమి మీద ఏం కలుగుటకు? భూమి మీద నీకు మేలు కలుగునట్టుకు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుటకు ఏం చేయాలంట? ఈ ధర్మము పాటించాలి అని అంటున్నాడు. ఏ ధర్మం అది? నీ తండ్రిని నీ తల్లిని. ఒక స్టేజ్ ఆఫ్కి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తాం తెలుసా? నాకు అన్నీ తెలుసులే అంటాం.
13 years 14 years టీనేజ్కి రాగానే ఏం చేస్తా తెలుసా? తల్లిదండ్రులు చెప్పే మాటలన్నింటి ఏం చేస్తామంటే తిరస్కరిస్తూ ఉంటాం. నాకు తెలుసులే డాడీ, నాకు తెలుసులే అమ్మ, నువ్వేం చెప్పక్కర్లే. మంచి చెడు చెప్పేది ఎవరో? తల్లిదండ్రులు చెప్తారా లేదా? మనకి పెద్దవారయ్యేంత వరకు పెళ్ళైనా కానీ ఏం చెప్తారు చెప్పండి? ఇది మంచిదా చెడు అనేది ఎవరికి తెలుసు? ఎక్కువగా అనుభవించు కాలంలో లైఫ్ను ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి అన్ని అనుభవజ్ఞంగా దేవుడిచ్చిన జ్ఞానం చేత వారు నడిపించబడుతున్నప్పుడు వారిని కూడా ఏం చేస్తారు తెలుసా? చాలామంది వారి మాట వినేది ఏంటి? తిరస్కరించేది. నేను పెద్దవాడు అయిపోయాను, పెళ్ళి అయిపోయింది, నాకు అన్నీ అయిపోయినాయి, ఇంకేంటి నాకు పిల్లలు ఉన్నారు, నువ్వేంటి మమ్మీ నాకు చెప్పేది, నువ్వేంటి నాకు డాడీ చెప్పేది అని తిరస్కరించేవారు ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. చదువు నాన్న గట్టిగా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి ఏం చేద్దంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. ఏదైతే నీ తండ్రి ఏ మాట అయితే నీకు ఉపదేశముగా చెప్తున్నాడో ఇది రైట్ అని చెప్పినప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు? ఆలకించాలంట. ఏం చేయాలంటే నిజంగా దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, భయము భక్తి ఉంటే, భక్తి చేసేవాడి జీవితంలో ఏముంటుంది తెలుసా? తండ్రి మాటను జవదాటడు, తండ్రి మాటను తిరస్కరించడం, తండ్రి మాటను ఏం చేయడం చెప్పండి? త్రోసివేయడం. తండ్రి మాటను జాగ్రత్తగా ఆలకిస్తాడు. మా నాన్న చెప్తున్నది నా కోసమే, నా మంచి కోసమే చెప్తున్నాడు కాబట్టి దీన్ని నేను ఆలకించాల్సిందే, ఖచ్చితంగా వినాలి, దాన్ని నేను ఫాలో అవ్వాలి. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? తండ్రి మాటను ఏం చేస్తున్నారు? చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఏం చేస్తున్నారు? ఈ కాలం వరకు ఒక వృద్ధాపనకు వచ్చిన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు చెప్పండి? నువ్వేంటి చెప్పేదనేసి, అవసరమైతే నువ్వు మా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు అని తీసుకెళ్ళి బస్ స్టాండ్లలో, రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో అక్కడక్కడ ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెడుతున్నారా లేదా? చాలామంది చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎందుకు తెలుసా? నీకు మేలు కలగాలి, నీకు మేలు కలగాలి. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు రేపటి దినమున. ఈ రోజున నీవు తల్లిదండ్రుల మాట వినకుండా నీ ఇష్టపడిన వాళ్ళని తిరస్కరించుకుంటూ, వాళ్ళని సన్మానించిన సమయంలో వారిని వ్యతిరేకిస్తూ, వారికి విరోధమైన పనులు చేసుకుంటూ నీ ఇష్టాంతరంగా నీ బ్రతుకులో నువ్వు జీవిస్తే రేపటి దినమున నీకు పుట్టబోయే పిల్లలు అదే పంటను నువ్వు కోస్తావు. వాక్యం అదే చెప్తుంది. నువ్వు ఏదైతే విత్తుతావో, నువ్వు ఏ పని అయితే చేస్తావో అదే పిల్లలు, నీకు పుట్టబోయే పిల్లలు కూడా అదే పని చేస్తారు. నువ్వు పాపం చేసావా, ఆ పాపము శాపముగా నీ పిల్లలకు మారుతుంది. తల్లిదండ్రులకు ఒక విజ్ఞాపన చేస్తున్నాను. ఏంటి తెలుసా? నీవు చేసే పాపపు క్రియలు అది పిల్లలకు శాపంగా మారకుండా ఉండునట్లు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకు వాళ్ళు నిన్ను తిరస్కరిస్తున్నాడంటే, నేను క్రైస్తవుడు నేను చెప్పుకోవడం కాదు, దినదినము కూడా నీ జీవితంలో క్రైస్తవం అనే జీవితాన్ని కొనసాగించాలి. ఆయన పరిపూర్ణతలో నీ పిల్లలకు కనబడాలి. వాక్యంలో ఎదిగింప చేయాలని వాక్యము మొదటిగానే హెచ్చరించింది. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. వాడు ఎలాగ ఎదగాలి, వాడు ఎలాగ నేర్పాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. పిల్లలారా, అన్ని విషయములలో ఏం చేయాలంట? నీ తల్లిదండ్రుల మాట వినుడే. ఇదంట ప్రభువుకి చాలా మెచ్చుకొనదగినదంట, ఇష్టం. శబాష్ అంటాడు. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకూడనట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఏం చేయమంటున్నాడు అంటే, కృంగకుండా ఉండాలంటే వారితో ఎలాగ బిహేవ్ చేయాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఎలా ప్రేమగా బిహేవ్ చేయాలి? పిల్లల మనసుకు గాయం అవ్వకుండా వారితో ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని బ్రెయిన్ వాష్ చేయాలి.
వాళ్ళకి జాగ్రత్తగా ఉండి అన్ని విషయాలు పరిస్థితులన్నింటిలో చాలా జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే వాడికి నేర్పించాలి. బైబుల్ చదవాలని చిన్నప్పటి నుంచే మొదలెట్టాలి. ప్రార్థన కూడా చిన్నప్పటి నుంచే మొదలెట్టాలి. ఇప్పుడు కాదులే, నేను వెళ్తున్నాను కదా మందిరానికి, ఇప్పుడు ఎందుకు, వాడు చాలా టైం ఉంది అనకూడదు. వాడికి ఎప్పుడు నేర్పించాల్సిన అప్పుడు ఏం చేయాలి, నేర్పించాలి. నేర్పిస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా, క్రమముగా దాని ప్రకారంగానే నడుస్తాడు. మనకి వ్యతిరేకంగా ఉండడు. వ్యతిరేకంగా తయారయ్యాడంటే నువ్వేం చేస్తున్నావు అట్లా లెక్క. దేవుని నువ్వు సరిగా భయభక్తులు లేవు కాబట్టి వాడిని వ్యతిరేకంగా తయారు చేసుకోగలుగుతున్నావు. అందుకని చాలామంది తల్లిదండ్రులు కూడా, భక్తి కలిగిన తల్లిదండ్రుల కోసం మాట్లాడుతున్నాను, భక్తి లేని వారి కోసం నేను మాట్లాడట్లే. భక్తి కలిగిన తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా, పిల్లలకి మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, తండ్రి తల్లి ఉపదేశమును తిరస్కరించడం, ఆలకిస్తాడు. ఎందుకని తెలుసా, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు చెప్పే మాటలు వినసొంపముగా హీరింగ్గా ఉంటాయి. కాబట్టి ప్రభు సంధానంలో వారు ఖచ్చితంగా వారి తల్లిదండ్రులను సన్మానిస్తారు. ఎవరు ఎదుటైనా సరే. ఈ రోజుల్లో చూడండి, ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఎక్కడ చిన్న పార్టీ కానీ లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదా కుటుంబాలలో ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా, చెప్పండి ఏం జరుగుతుంది? తండ్రికి తల్లికి పిల్లలకి ఏం జరుగుతుంది? ఘర్షణ జరుగుతుంది. ఎందుకు ఘర్షణ జరుగుతుంది? వీరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, దేవుని భయం లేదు. మొట్టమొదటిగా దేవుని భయం ఉంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది తెలుసా, తల్లిదండ్రులను సన్మానించడం మొదలెడతారు, తల్లిదండ్రులను ప్రేమించడం మొదలెడతారు, తల్లిదండ్రులను దీవించడం. వారిని ప్రేమిస్తే, వారిని గౌరవిస్తే ఆటోమేటిక్గా మన మీదకి ఏమొస్తుంది? బ్లెస్సింగ్స్ వస్తాయి. మేలు కలుగుటకు, ఏం కలుగుటకు? మేలు కలుగుటకు ఏం చేయాలి? నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని చిదరించుకోవాలా, వ్యతిరేకంగా మాట్లాడాలా. అరే నువ్వు అటు వెళ్ళద్దు, ఆ స్నేహం నీకు మంచిది కాదురా అని చెప్తే ఏం చేస్తావు? ఒక అర్ధగంటే, అరే పెద్దవాడయ్యారా, నీకు భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారా, అంత టైం దాకా నువ్వు ఉండకూడదు అంటే నీకు తెలుసా, నాకు తెలుసా, నాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా, 11-12 అయ్యేదాకా నాకు చాలా పనులు ఉంటాయి, ఎంత నా మిత్రులతో చాలా సావాసం ఉంది, నాకు చాలా విశేషాలు ఉన్నాయి, నాకు చాలా లాభం ఉందంటే అది లాభకరమైన సాధనము కాదు. నీ తల్లిదండ్రుల మాట వినటే నీకు మేలు, అది నీకు లాభసాధకరమైన విశేషం. హల్లెలూయా. వాటి మాటను చాలామంది ఈ రోజులు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రులు లేనివారు, తండ్రి కోల్పోయిన వారు, తల్లి కోల్పోయిన వారు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? చెప్పుకోవడానికి నాకు మా అమ్మ లేదే, మా నాన్న లేడే, ఎవరు లేరే, ఏంటి నా పరిస్థితి, నాకు ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవడానికి, నాకు కన్నీరు వచ్చినా చెప్పుకోవడానికి, ఏదైనా పంచుకోవడానికి, ఏదైనా పుచ్చుకోవడానికి నాకు మా నాన్న మా అమ్మ లేదే అనే గ్రహింపు ఈ రోజుల్లో చాలామందికి, క్రైస్తవులకే కాదు బయట ఉన్న వారికి కూడా వస్తుంది. ఎందుకు తెలుసా? పరిస్థితులు ఏదైతే విత్తావో ఆ పంటను కోస్తున్న సమయంలో వారు గుర్తొస్తున్నారు. ఏదైతే విత్తావో ఆ పంటను కోస్తున్న సమయంలో వారు గుర్తొస్తున్నారు. మా అమ్ముంటే బాగుండు చెప్పుకోనేటోని నా బాధను, మా నాన్నుంటే బాగుండు చెప్పుకునేటోని నా పరిస్థితి, మా నాన్నుంటే నాకు కొండగా ఉండేది, ధైర్యంగా ఉండేది. ఒక పిల్లవాడికి ధైర్యం ఏంటి చెప్పండి? ఒక పిల్లవాడు ఒక సక్సెస్ఫుల్ జీవితానికి వెళ్ళే ముందు తన వెనకాల నుండి నడిపించేవారు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. ఒక పెద్దవాడైన తర్వాత ఒక మంచి పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరో? వాడిని ఎంత ప్రోత్సహిస్తే, ఎంత ఖర్చు చేసి, ఎంతగానో చదివిపిస్తే వాడు ఈ రోజున ఏం చేస్తున్నాడో తెలుసా? ఆడి తల్లిదండ్రులని మెడబెట్టి బయటికి నెడుతున్నాడు. ఆడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు చెప్పండి? మెడబెట్టి బయటికి నెడుతున్నాడు. నువ్వేం చేసావు? ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటావు, నేను కష్టపడ్డాను, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నువ్వేం పెట్టావు అని అనుకుంటున్నారేమో. ఈరోజు ఒక పొజిషన్లోకి రావడానికి కారణం ఎవరు? నీ తల్లిదండ్రులు. వారు చేసే ప్రార్థన, వారు వేడుకునే దేవుని యొక్క విజ్ఞాపన, ఈరోజు నువ్వు ఒక పొజిషన్లో ఉండడానికి కారణం వారే మొదటిగా. హల్లెలూయా. అలాంటి తల్లిదండ్రులను దేవుడు ఏం చేయమంటున్నాడంటే, సన్మానించుకో.
నీకు మేలు కలుగుతుంది బిడ్డ అంటున్నాడు. నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. వారి మాట త్రోసివేయకుండా ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. వారి మాటను తిరస్కరించకుండా వారు చెప్పినది విన్నట్టయితే నువ్వు గొప్పవాడవుతావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా మందికి తెలియదు కదా, వాక్యమే చెప్తా, వాక్యమే కదా ఏది, అది ఇదేం కాదులే. వాక్యం ఎప్పుడు కూడా సత్యం. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడు కూడా సత్యము. అందుకని బైబిల్ గ్రంథంలో ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నాను చూడండి. సామెత గ్రంథం 20వ అధ్యాయము 6వ అధ్యాయం 20వ వచనం. సామెత గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏం చేయాలంటే నీ తండ్రి ఆజ్ఞను గైకొనాలి. నీ తల్లి ఉపదేశమును ఏంటంట త్రోసివేయకము. ఏం చేయమంటున్నాడు? వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా కానీ అరే వద్దురా అని చెప్తే ఏం చేయాలి? అయిపోలే వద్దా? నేను బయట వారి గురించి మాట్లాడట్లే, దేవుడు నమ్ముకున్న బిడ్డల గురించి, దేవుని యందు భయభక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాను. దేవునితో సావాసం చేసే వారితో మాట్లాడుతున్నాను. ఏం చేయాలి? తండ్రి ఆజ్ఞను వెళ్ళొద్దు నాన్న అక్కడికి, అది మంచిది కాదు, అది మనకు సంబంధించింది కాదు, తిరగద్దురా అక్కడికి వెళ్ళొద్దురా బిడ్డ అని చెప్తే ఏం చేయాలి? మానేయాలా లేకపోతే వెళ్ళాలా? మానివేయాలి. లేదు అని తిరస్కరించామనుకో నష్టపోయేది ఎవరు? చెప్పాలి. నష్టపోయేది ఎవరు? ఎవరు పోతారు? నష్టపోయేది మనమే నష్టపోతాం. అందుకనే ప్రభు సంఘంలో ఏమవ్వాలి? తండ్రి ఆజ్ఞను అరే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు నాన్న, రోజులు బాగోలే నాన్న, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు, వారితో సావాసం చేయొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ సినిమాలకి షికార్లకి వెళ్ళొద్దు, అక్కడ వారు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. నీ పని ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళాలి, రావాలి, ఇంట్లో ఉండాలి. ఒక డ్యూటీ చేసేవాడు అయినా సరే నీ డ్యూటీ ఏంటో, నీ ఇల్లు ఏంటో, మందిరం ఏంటో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లి నీ తండ్రి చెప్పే ప్రతి మాట ఆజ్ఞను ఏం చేయకూడదంటే తిరస్కరించకూడదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చూడండి ఒకసారి. నేడు నీకు ఆజ్ఞాపిస్తున్నా ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ కుమారులకు ఏంటంట? నీ కుమారులకు వాటిని ఏం చేయాలంట? అభ్యసింపచేసి. అంటే వాక్యము ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలి తెలుసా? వాక్యము బైబిల్ పఠనమును అన్నిటిని కూడా ఏం చేయాలి తెలుసా? నీ బిడ్డలు చిన్నప్పుడుగా ఉండగానే ఏం చేయాలి తెలుసా? వారు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు వారు వాక్యము చదివే విధముగా వారికి నేర్పించాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ ఏం చేయాలంట? గట్టిగా చదవాలా? త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి ఏం చేయాలంట? ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? బిడ్డల్ని పక్కన పెట్టుకొని ఎప్పుడు కూడా ఏం నేర్పించాలి? మంచి చెడులు నేర్పించాలి. ఏం నేర్పించాలి? మంచి చెడులు నేర్పించాలి. ఒకప్పుడు కాలంలో, పురాతన కాలంలో కాదు, ఒక 20 years బ్యాక్ ఏం చేసేవాళ్ళంటే తల్లిదండ్రులు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని మంచి చెడు అనేది నేర్పించేవారు. ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఉండాలి, సమాజంలో ఎలాగ ఉండాలి, దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ఎలాగ ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, మనం ఎలాగ ప్రార్థన చేయాలి, రానున్న దినంలో ఎలా ఉంటుందో పరిస్థితి అనే విషయాలన్నీ కూడా ఏం చెప్పేవారంటే చక్కగా కూర్చోబెట్టుకొని వారితో సావాసం చేసేవారు. ఏం చేసేవారు? సావాసం చేసేవారు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? వారిని బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం నేర్పించాలంట? మంచి మాటలు నేర్పించాలి. ఎలాగ బ్రతకాలనే విషయాన్ని నేర్పించాలి.
ఎలాగ సావాసం చేయాలో నేర్పించాలి, ఎవరితో ఎలాగ ఉండాలనేది నేర్పించాలి, ఎలాగ ఎవరితో మాట్లాడాలనేది నేర్పించాలి, ఎలాగ మనము ఎదగాలనే విషయాన్ని నేర్పించాలి, ఎంత కష్టపడితే మనం ఏ పరిస్థితులకు వస్తామనేది నేర్పించాలి. అటువంటి జ్ఞానాన్ని వాడితో మాట్లాడి ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలి. చాలామంది ఈరోజు ఏం చేస్తారు చెప్పండి? భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు చెప్పండి, అంతగానం మాట్లాడే సమయం ఇస్తున్నారా? అంతగానం కూర్చొని తల్లితో కూతురుతో కానీ కొడుకుతో కానీ మాట్లాడే రోజు ఉందంటారా? లేదు. ఎందుకు సార్? దేర్ ఆర్ సో బిజీ విత్ ఫోన్. వాడు అక్కడ కూర్చొని ఉంటాడు, ఇక్కడ ఏం చేస్తూ ఉంటుంది అమ్మ కానీ నాన్న కానీ. వాడు ఆడ కూర్చొని వాడికి కూడా ఫోన్ ఇచ్చేస్తే ఇక వాడు కూడా అదే పట్టుకొని కూర్చుంటాడు. కానీ కూర్చొని ఏం చేయాలి సార్? ఏం చెప్తుంది వాక్యం? నేర్పించు. నువ్వు పడుకునేటప్పుడు వాడితో మాట్లాడు. నీ స్టడీ ఎలా ఉంది, నీ ఉద్యోగ పరిస్థితి ఎలాగుంది, నీ యొక్క వివాహ విశేషము ఎలాగుంది బిడ్డ అని మాట్లాడు. కొడుక ఎలాగుందిరా నీ సక్సెస్ఫుల్ లైఫ్? మ్యారేజ్ చేశాను కదా, ఎలాగ లీడ్ చేస్తున్నారు ఇద్దరు? ప్రార్థనలు ఎక్కువగా ఉంటున్నారా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా లేదా అనే విషయాలను ఏం చేయాలి? ప్రతిసారి కూడా వాడు పెద్దవాడు అయిపోయాడా, వాడికి అన్నీ తెలుసులే అనేసి వదిలేయతో ఏం చేయాలంటే తల్లిదండ్రులు వాడి ప్రతిసారి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తుంది. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఏం చేయాలి? పరసంబంధమైన వాటి కొరకు ఏం చేయాలి? పరిగెత్తాలి, వెతకాలి, వెతికేటట్టుగా పిల్లల్ని చేయాలి. తల్లిదండ్రులు చేస్తే పిల్లలు కూడా చేస్తారు. నీవు చేయకపోతే వారు చేయరు. నువ్వు చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీ బిడ్డలకు కూడా మేలు కలుగుతుంది. హల్లెలూయా. అందుకని అంటున్నాను, తల్లిదండ్రులు ఏం చేయమని చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు దేవుడు కూడా. తల్లిదండ్రులు మీరు కూడా ఏం చేయాలి సార్? మీ పిల్లల్లో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఎటు వెళ్ళినా ప్రయాణం చేస్తున్నా కానీ వారికి ఏం చెప్పాలంటున్నాడు? ఏం చెప్పమంటున్నాడు? నేర్పించు వాడికి భయము భక్తి అనే జీవితాన్ని. భయభక్తులు కలిగిన జీవితంలో ఉన్న వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉంటారు. భయము భక్తి కలిగి, అంటే లైఫ్ అంటే భయము, రానున్న దినాలున్న భయము, దేవుని యందు భయము, భక్తి చేస్తే ఖచ్చితంగా ఏమవుతాడు తెలుసా? వాడు పెద్దవాడైనాక గొప్పవాడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధానంలో ఖచ్చితంగా గొప్పవాడు కావాలంటే తల్లిదండ్రుల మాటను వినాలి. తల్లిదండ్రుల మాటను త్రోసివేయొద్దు. తల్లిదండ్రుల మాటను జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. దాన్ని కంఠమునకు ఏం చేసుకోవాలంట? కట్టుకోవాలంట. అరే పలానా అమ్మాయి, అసలు అమ్మాయి ఎందుకురా నీకో? అమ్మాయి ఎందుకో? వద్దురా, అది మంచిది కాదు. వద్దు. దేవుని చెప్తాము, మనం దేవుని సంతానంలో ఉన్నాము, ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తే దేవుడు నీకు అప్పుడే పార్ట్నర్ కావాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట విని ప్రార్థన చేయాలి. నేను సెలెక్ట్ చేసుకున్నాను, అయిపోయింది, ఇంకా నేను ఫిక్స్ చేసుకున్నాను, వెళ్ళిపోతాను అని ఏం చేయాలి? యూ హ్యావ్ టు టెల్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులకు చెప్పాలి. వారు బాధ పెట్టకూడదు. ఏం చేయాలి? బాధ పెట్టకూడదు. వారిని అడగాలి. అడిగితే వారి డెసిషన్ వాట్ ఈస్ అని తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకని తల్లిదండ్రుల మాటను త్రోసివేసిన వారు ఏమవుతారంటే గైరాదమన్నగా తయారవుతారు. నేను వాస్తవం చెప్తున్నాను. తల్లిదండ్రుల మాట త్రోసివేసిన వారు ఏమవుతారు చెప్పండి? వారి ఇష్టానుసారంగా, వారికి నచ్చినట్టుగా యాడికి పడితే తిరుగుతూ ఉంటారు. అందుకని లైఫ్లో సక్సెస్ లేని చూస్తూ ఉంటారు. సక్సెస్ అనేది ఎలాగ ఉండాలి? లైఫ్లో ఎలా ఉండాలి సక్సెస్ అనేది? వెనక్కి చూస్తే తిరుగులేదు అన్నట్టుగా ఉండాలి సక్సెస్ఫుల్ లైఫ్. దేవుని సంఘంలో భయం భక్తి కలిగిన వారు సక్సెస్ఫుల్ లైఫ్ని చూస్తారు. భయం లేకుండా, భక్తి లేకుండా జీవించేవారు చూడలేరు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం చూడండి. ఇన్ని వాక్యాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మాటను త్రోసివేయద్దు, తల్లిదండ్రుల మాటను తిరస్కరించద్దు, తల్లిదండ్రుల మాటను
ఏం చేయకూడదు? ఏంటంట? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి అందు ఆమెని నిర్లక్ష్యం చేయొద్దంట. ఏం చేయొద్దంట? నిన్ను కనిన నీ తండ్రి నీకు ఏదైతే ఉపదేశం ఇస్తున్నాడో, ఏదైతే గుడ్డి ఇస్తున్నాడో, ఆయన ఏం చేయకూడదు తెలుసా? ఆ మాటలు ఖచ్చితంగా నీవు స్వీకరించాలి. నేను ఒక ఉద్యోగస్తుడయ్యా, ₹1,00,000 సంపాదిస్తున్నాను, నాకేం నువ్వు చెప్పేది అనేసి విర్రవిగతో గర్వం రాకూడదు, అహంకారం రాకూడదు. గర్వము అహంకారం వచ్చిందంటే అది నీ పతనముకు, నాశనానికి దారితీస్తుంది. గర్వము కలిగిన హృదయము ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? పాతాళానికి తీసుకెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? నీ తండ్రి చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా స్వీకరించాలి. తండ్రి చెప్పే ముందు ఏం చేయాలి సార్? తండ్రి చెయ్యాలి. భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? వాడికి చెప్పే ముందు నీవు కూడా అలాగ బ్రతకాలి. మనం అలాగా బ్రతికితే మన పిల్లలు కూడా మన మాట వింటారు. మనము కరెక్ట్గా నడిస్తే మన పిల్లలు కూడా ఆ విధంగా నడుస్తారు. మనం కరెక్ట్గా మోకరించి ప్రార్థన చేస్తే, సరిగ్గా దేవుడి సందర్లో మనం ఉంటే మన పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేసి అదే స్థితిలో ఉంటారు. మనం సరిగ్గా లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాగా ప్రార్థన చేస్తారు కానీ వారి పిల్లలు వారి మాట వినరు. ఎందుకు తెలుసా? ఎందుకు వినరు? దేనికి వినరు తెలుసా? లోక సావాసం ఎక్కువైతే. అది తల్లిదండ్రుల ఫాల్ట్ కాదు. లోక సావాసము, లోకంలో ఉన్న స్నేహితుల సావాసము, లోకంలో సంబంధించిన సావాసం ఎక్కువైతే తల్లిదండ్రుల మాటను తిరస్కరిస్తూ ఉంటారు. ఆ మాట ఎంత పెయిన్గా ఉంటుందో తెలుసా? ఆ మాట ఎంత పెయిన్గా ఉంటుందో తెలుసా? చాలా బాధాకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా బాధాకరంగా. ఒక మాట చెప్పినప్పుడు మన మాట వినకపోతే ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుందా? లేకపోతే మామూలుగా ఏం కాదు వినకపోతే ఏమైంది, నా కొడుకే కానీ వదిలేస్తా. ఏమని చెప్తా తెలుసా? పోయి భార్యతో చెప్తా, వాడు పెద్దోడైపోయాడమ్మా, నా మాట వినట్లే. చిన్నదే చెప్పాను, షాప్కి వెళ్ళి రమ్మని చెప్పాను. వాడు ఏమంటే తెలుసా? నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు, అర్జెంట్గా వెళ్ళాలి, నేను వెళ్ళిపోతున్నా, నువ్వే తెచ్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడమ్మా. అది చిన్నదే కానీ మనకి ఎలా అనిపిస్తుంది చెప్పాలి? బాధ కలిగినది షేర్ ఎవరితో చేసుకుంటావు? నిన్ను కట్టుకున్న నీ భార్యతో కూర్చున్నప్పుడు భోజనం చేసేటప్పుడు కొద్దిగా ఆ మాట గుర్తొచ్చి ఎమ్మడేం చెప్తే తెలుసా? వాడు పెద్దోడైపోయాడమ్మా, వాడు మన మాట వినట్లే. అంటే లోక సావాసం ఏం చేస్తుంది వాళ్ళని? అంటే వాడు లోక సావాసం చేస్తున్నానంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాడిని కూర్చోబెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లే, ఇలా బ్రతకాలి, ఇలాగ ఉండాలని చెప్పట్లే. వాడు టైంకి రావాలని చెప్పట్లే, టైంకి ఇంట్లో ఉండాలని చెప్పట్లే. కాలేజీకి వెళ్తే వాడు ఎప్పుడో 10 గంటలకు రాత్రి వస్తాడులే, ఏం కాదులే, వచ్చిందిలే, వాడికి అన్నం పెట్టేసి అన్ని మంచాలు వేసేసి అన్ని శుభ్రంగా వాడే వచ్చి అలసిపోయి పడుకుంటాలే, ఏం కాదులే. ఎవరు ఏం కాదులే అనేది? ఈరోజు అట్లా వదిలేదు. ఎందుకని వదిలేస్తాను? నీకు ఫోన్ ఉంది కాబట్టి ఒకసారి ఫోన్ చేసి, నాన్న ఎక్కడ ఉన్నావు? పలానా కాడ ఫ్రెండ్స్తో కూర్చున్నానమ్మా. 10 అవుతుంది నాన్న, ఎప్పుడు ఇంటికి వస్తావు? 10గా అమ్మా అయింది, వచ్చేస్తలే, నువ్వు పడుకో, తినేసి డోర్ తీసుంచు. ఎవరు పాడు చేస్తుంది? ఎవరు పాడు చేస్తున్నారు? భయభక్తులు కలిగిన తల్లిదండ్రులే భయం లేకుండా చేస్తున్నారు పిల్లలకి. హల్లెలూయా. భయభక్తి కలిగిన తల్లిదండ్రులే, ఎవ్రీడే ప్రార్థన చేసే తల్లిదండ్రులే, ఎవ్రీడే వాక్యం చదివే తల్లిదండ్రులే, ఉదయకాలం వేకువజాములు లేసి నా పిల్లలు బాగుండాలని, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? 10 అయినా ఓకేలే, ఏం కాదులే, ఏం కాదు, నేను డోర్ తీసి ఉంచుతాను ఇంట్లో, గ్యాస్ పొయ్యి మీద ఈరోజు నాన్న చికెన్ తీసుకొచ్చాడు, మంచి వండి పెట్టాను నాన్న, వచ్చి మరి తిన్నావో తినలేదో వచ్చి రాగానే మాత్రం ఖచ్చితంగా అయ్యా నువ్వు కడుపు నిండా తిని శుభ్రంగా పడుకో, రేపు మాత్రం నువ్వు నా మాట
మనము మన పద్ధతి మారితే ఆటోమేటిక్గా పిల్లల పద్ధతి కూడా మారుతుంది. మన పద్ధతి మారకుండా ఉంటే దేవుని సన్నిధానంలో మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే, మేలు కలగాలంటే, దీర్ఘాశీర్వదించడం అవ్వాలి అంటే వాడు ఖచ్చితంగా నీ మాట త్రోసివేయకుండా వినులాగా నీ ప్రవర్తన కూడా ఉండాలి. ప్రతి దానికి ఎక్స్క్యూజ్ చేయొద్దు. క్రమశిక్షణలో నేర్పించాలి, క్రమశిక్షణలో నడిపించాలి. వాడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. నేర్పించకుండా ఎట్లా పడితే అట్లా కోలే ఏం కాదులే నాన్న, నేను ఎట్లా ఎంజాయ్ చేయలేదు రాబాయ్, నువ్వన్నవో ఏం కాదులే అనేసి వాడు కట్టలు డబ్బులు ఇచ్చేసి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చి, అరే నేను చూడలేదురా, నువ్వు పోయి చూసుకో, పోరా, నువ్వు పోరా. అదే ఎక్కడికి తీస్తుంది దారి? ఎక్కడ తీస్తుంది? నిన్ను మెడకాయ పట్టుకుని బయటికి నెట్టేది వస్తుంది. నిన్ను మెడకాయ పట్టుకొని బయటికి నెట్టేస్తుంది అదే దారి. ఏం సంపాదించాడు నాకు క్వశ్చన్ చేసే వస్తుంది. వాడి నడవవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనాకంట దాని నుండి తొలగిపోవడం. అందుకని వాక్యం చెప్పింది ఏమన్నాడంటే, మోషే గారు సింపుల్గా అన్నాడే, కూర్చోండి అందరు ఖచ్చితంగా ఫ్యామిలీగా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలతో ఏం చేయమన్నాడు? మాట్లాడాలని చెప్పాడు. వాడు ఎలా బ్రతకాలో నేర్పమని చెప్పాడు, ఎలాగ వినాలో అని చెప్పాడు, తల్లిదండ్రులకి ఎలాగ విధేయత చూపించాలో నేర్పించాలి. నేర్పిస్తే వాడు పెద్దవాడైనాక ఆ విధేయత నుంచి వాడు తొలగిపోడు. ఈరోజు ఎందుకు రొమ్ములు కొట్టుకొని తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా నా పిల్లవాడు ఎంత పని చేశాడని ఎందుకు తలబాదుకుంటున్నారు? అయ్యా నా పిల్లవాడు అసలు ఎంతగానో ప్రేమించానయ్యా, ఒక్కగానో ఒక కుమారుడయ్యా, వాడిని ఎంతో ప్రేమించి అల్లార ముద్దుగా పెంచిన కుమారుడే ఈ రోజున రొమ్ము మీద కొట్టిపోతున్నాడయ్యా అని ఎందుకు బాధపడుతున్నారా? ఇంత ఆస్తున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని లక్షల జీతం ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ పిల్లవాడు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే ఆ కలిగే బాధ ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? మొదటిగా పురిటి నొప్పులు వచ్చినప్పుడు, తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు వచ్చే బాధ వాడు తిరుగుబాటు చేసినప్పుడు వస్తుంది ఆ బాధ. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు? ఉట్టిగా అనుకుంటున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. చాలామంది జీవితాలు చూశాను. చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవారు వారి తల్లిదండ్రులను తిరస్కరించి వారి మాట వినకుండా ఉన్నవారు ఈ రోజున నాకు నా తల్లిదండ్రులు కావాలి అని తెచ్చుకునేవారు ఉన్నారు. నా తల్లి నాకు కావాలనుకునేవారు ఉన్నారు. నా తండ్రి నాకు కావాలనుకునేవారు ఉన్నారు. వారు లేకపోతే నేను లేను అనే జీవితము లేదు అనే భావన కలిగి ఈ రోజున చాలామంది వారిని ప్రేమించేవారయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మేలు కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. మేడ మీద కట్టమని చెప్పట్లే వాళ్ళు. అందుకని యేసుప్రభు వారు కూడా ఏమంటున్నారంటే, నేను చెప్పే ప్రతి మాట నీ బ్రతుకు మార్చబడాలి, నీవు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున్నారు, ఒక పాపుల మార్గం చెప్పున నిలవక అపవాసులు కూర్చుండక దీవారాత్రులు ఏం చేయొద్దు. దాన్ని దానించని ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? నాకు పని పాటలేదు అనుకుంటున్నావా? నీకు ఎందుకు ఇచ్చాను అనుకోండి లా అనేది? నీకు ఎందుకు ఇచ్చాను ఈ లా అనేది? ఎందుకు ఇచ్చాను? ఇది జీవము. దీంట్లో ఉన్న ప్రతి మాట కూడా నిన్ను బాగు చేస్తుంది, నేను నడిపిస్తుంది, మంచి చెడులను నేర్పిస్తుంది. అందుకే దినదినం కూడా దీన్ని ఏం చేయాలి సార్? ధ్యానం చేయాలి, ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేసుకోవాలి. మనం ఎలా బ్రతకాలి, ఎలాగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలాగ నడిపించబడాలి. ఒంటరి వాడు అవడానికి వీల్లేదు. మనము దేవుని సన్నిధానంలో కూడా దేవుణ్ణి కూడా ఏం చేస్తూ ఉంటాం తెలుసు? దేవుడు మాటలన్నీ తిరస్కరించడం వల్ల ఏమవుతుంది తెలుసా? మనకి నష్టమే కలుగుతుంది కానీ లాభం అయితే లేదు. అందుకని అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, నేను చూపించే మార్గము నీకు వెలుగుగా ఉంటుంది. నేను చూపించే మార్గము జీవమునకు నడిపిస్తుంది. నేనిచ్చు ఏదైతే ఉన్నదో, ఏ జీవాహారం అయితే నీ దగ్గర ఉన్నదో అది నువ్వు దాన్ని తిని దాన్ని భుజించిన ఎడల నువ్వు ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసా?
పరలోక రాజ్యంలో వారసులు అవుతావు. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉంటావు. పాపమునకు నీకు పొత్తుండదు. చీకటికి నీకు సంబంధం ఉండదు. చీకటికి వెలుగుకి సంబంధము లేదు. దేవుని సంబంధిగా ఉన్న బిడ్డలకి లోకముతో సంబంధము లేదు. అందుకని దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండాలి. చీకటికి దగ్గరగా కాదు, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా నడవాలి. దేవునితో దగ్గరగా సావాసం చేయాలి. దేవునితో ఉండాలి. ఉన్నట్లయితే, దేవుని మాట విన్నట్లయితే మనము మేలు పొందుకుంటాము. మనము దీర్ఘాయుష్మంతులు అవుతాము. హల్లెలూయా. దేవుని మాట వింటే ఏమవుతుందంట? దినదినము కూడా మనకు ఆయుష్ను ఎవరు పొడిగిస్తారు? దేవుడు పొడిగిస్తాడు. యేసే ఖచ్చితంగా దేవుడి మాటలు ఎవరైతే వింటారో, దేవుడి మాటలు, దేవుడి త్రోవలో ఎవరైతే నడుస్తారో వారి జీవితంలో దేవుని ఆయుష్ ఏం చేస్తాడంటే దినదినము కూడా ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు, పొడిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధిలో ఏమవ్వాలి? నీకు మేలు కలగాలి అంటే ఖచ్చితమైన పని ఆజ్ఞ. అది ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? ఆజ్ఞల్లో ఉందా లేదా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని ఉంది బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞల్లో. ఇది కాదు, 10 ఆజ్ఞల్లో కూడా అదే రాశాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. వారిని త్రోసివేయద్దు. వారు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. మంచి చెడులే చెప్తారే కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు చెడిపోవాలని చూస్తారా? వాడు నాశనం అయిపోతేనే బాగుంటుందని కోరుకుంటారు తల్లిదండ్రులు. మరి యేసయ్య ఎట్ట కోరుకుంటాడు? చాలామంది ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు నాకు మేలు చేయట్లేదు అనుకుంటా ఉంటాడు. మేలు చేయట్లేదంటే దానికి కారణం ఏంటి? నీలో లోపం ఉంది. ఆయన దగ్గర నువ్వు సరిగ్గా బెండవట్లే. ఆయన దగ్గర ఏదైనా కొద్దిగా అహంకారముతో ఏమన్నా అడుగుతున్నావేమో, డిమాండ్ చేస్తున్నావేమో. లేకపోతే నాకు ఇంత ఉందిగా ప్రభు, నాకు ఇంత ఉంచుకొని కూడా నాకు ఎందుకే లేకపోతున్నావు, నేనేగా ఇన్ని చేస్తుంది అంత చేస్తుంది అనేసి అని ఒకళ్ళు ఆయన దగ్గర నువ్వు చెప్తున్నావేమో. అవన్నిటిని ఏం చేయాలి సార్? తీసివేసుకొని ఎవరైతే తగ్గింపుతో సావాసం చేస్తారో, ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటారో వారు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు సార్? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కడిగి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీ తల్లిదండ్రులు ఒకరు మాట్లాడకపోతే, ఒకవేళ నా తల్లికి నాకు శత్రుత్వం ఉందని ఒక నువ్వు భావన కలిగి ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీకు మేలు కలుగుతుంది. నీవు ఆశీర్వదించబడతావు. నా మాటలు నీవు తృణీకరించుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడి మాటలు తృణీకరించబడకుండా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు దీవెనకరంగా ఉంటుంది. జోక్ తీసుకుంటే ఏమవుతుంది? అది జోక్ తీసుకుంటే జీవితం జోక్ అయిపోతుంది. దేవుడి మాటలు ఎప్పుడు కూడా జోక్ తీసుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్న నీతో నాతోనే. దాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకొని హృదయం అనే పలక మీద రాసుకొని మనసులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పని చేస్తున్నా నన్ను ఇంత పుష్ చేసి ఇంత చిన్నవాడిగా ఉన్నప్పుడు నలిపేయచ్చు మనల్ని. కానీ పెద్దవాడు ఎవరు? వాడు ఎదుగుతున్న ఎదుగుదలను చూసి ఏం చేస్తారు తెలుసా? మురిసిపోతా ఉంటారు. చిన్న గుడ్డుగా ఉన్నప్పుడు మురిసిపోతారు. వాడు కళ్ళు తెరిచినప్పుడు మురిసిపోతారు. వాడు అన్నా కానీ మురిసిపోతారు. వాడు చేతులు ఆడిచి కాళ్ళు ఆడించినప్పుడు మురిసిపోతారు. అలాంటి ఎక్స్పీరియన్స్ రోజు దినదినము వాడు ఎదిగి వాడు నడుస్తున్నప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? వాడు నడుస్తూ ఉంటే వెనకాల తండ్రి ఏం చేస్తారు చెప్పండి? ఎమ్మటే వాడేమో పడిపోతాడేమో అనేసి వెనకాల బాడీ గార్డ్గా సెక్యూరిటీ గార్డ్గా వెళ్తూ ఉంటాడు. ఎందుకని? వాడు పడిపోతాడేమో. పెద్దవాడైన తర్వాత కూడా ఏం ఆలోచన ఉంటుందో తెలుసా? నాకు వాడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక పొజిషన్కి వెళ్తున్నాడంటే వాడు జాగ్రత్తగా ఉండాలి. వాడు వెనకాల నేను ఉండాలి. వాడు అంటాడు వద్దులే, నాకు అవసరం లేదులే, నేను వెళ్ళగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను అన్నా కానీ తండ్రి అవుతాడే? ఏం చేస్తాడు తెలుసా? ఒక ఆఫీస్కి వెళ్తున్నాడంటే ఆఫీస్ చుట్టూ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, బంధువులు కానీ, అగో నా కొడుకు వస్తున్నాడు అక్కడే ఇంటర్వ్యూకి, కొద్ది చూసుకో, వాడికి అన్నం పెట్టు, ఇంత చెప్తారా చెప్పరా? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల ప్రేమ ఎంతైతే మన మీద ఉందో
అంతకంటే రెట్టింపుగా నా యేసయ్య ప్రేమ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి, ఆ బిడ్డలు వెళ్తున్నారు, వారికి తోడుగా వెళ్ళు. వారు ఆఫీస్లో కూర్చుంటున్నారు, వారికి తోడుగా కూర్చో. వారు ఆఫీస్లో టైప్ చేస్తున్నారు, వారికి జ్ఞానాన్ని ప్రసాదించు. వారు ఎక్కడ ఉన్నా కానీ వారితో ఎవరిని పంపిస్తా అని చెప్పాడు? మై ఏంజల్స్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దేవదూతలు నీ వెంట వస్తాయి. హల్లెలూయా. అంత ప్రేమ చూపిస్తున్నాడు యేసయ్య. మన అపరాధములు బట్టి, మనం చేస్తున్న క్రియలు బట్టి మన కొరకే ఆయన త్యాగమూర్తిగా ఆయన ప్రేమను చాటింపజేశాడు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన వాడు. ఆయన ఏం సన్మానించండి, ఆయన ఏం సన్మానించాల్సిన అవసరంలే. ఆయన సన్మానించడం అంటే ఆయనతో సావాసం చేసి ఆయన చెప్పే ప్రతి మాటను మనం గైకొని నడిచితే అదే పెద్ద సన్మానం. హల్లెలూయా. ఆయనతో సావాసం చేయడమే పెద్ద సన్మానం, ఆయనతో ఉండడమే పెద్ద సన్మానం, ఆయనను ఫాలో అవడమే పెద్ద సన్మానం. అలాగ ఉంటే ఆయనకి మేలా నీకు మేలా? చెప్పండి, ఎవరికి మేలో? ఆయనతో ఉంటే మేలా నష్టమా? యేసుతో సావాసము నష్టమా మేలా? మేలు కలుగును. దీర్ఘాయుష్మంతులం అవుతాము దేవునితో సావాసం చేస్తాము, జీవములోకి వెళ్తాము. ఎప్పుడు నిత్య జీవము అంటే, నిత్య జీవం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఆయనతో జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు రీతిగా దేవుని వాక్యం చెప్తుంది, నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం చేయాలి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎందుకు సన్మానించాలి? నీవు బాగుపడాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నీ తండ్రి మాటను త్రోసివేయకుండా నీ తల్లి చెప్పు ఉపదేశంను విని జాగ్రత్తగా ఆలోచన చేసి నడిపించబడాలి. ఇప్పటి వరకు ఇన్న వాక్యంలో దేవుడు నీతో మాట్లాడి ఉంటే, ఒకరు నీ తల్లితో నువ్వు ఇన్ని నెలలు మాట్లాడలేదేమో, నీ తల్లితో నువ్వు మాట్లాడట్లేదేమో, నీ తల్లిదండ్రులను నువ్వు అసహించుకుంటున్నావేమో, నువ్వు వారి మాటను త్రోసివేస్తున్నావేమో. ఈరోజు ఒకసారి వెళ్ళావు, నీ తండ్రిని పట్టుకో, డాడీ ఐ లవ్ యూ అని త్రోసివేయడు, గుర్తుపెట్టుకో. నీ తల్లి దగ్గరికి వెళ్ళు, అమ్మ ఐ లవ్ యూ అని చెప్పు, నన్ను క్షమించమ్మా అని చెప్పు. క్షమించకపోతే అడుగు నన్ను. నువ్వు తిరస్కరించినా కానీ తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నా కొడుకు, నా కుమార్తె. నువ్వు ఎంతగానో ఎన్ని పెద్ద పెద్ద మాటలన్నా కానీ ఒక్కసారి నువ్వు హత్తుకొని అమ్మా అన్నావంటే ఏమంటా తెలుసా? ఏమైంది నాన్న అంటాను, అంతే. ముందున్న మాటలు గుర్తు తెచ్చుకోదో, నువ్వు అన్న మాటలు గుర్తు తెచ్చుకోదో. నువ్వు హత్తుకొని అమ్మ అన్నప్పుడు నా కూతురికి నా కొడుకు ఏదైనా వచ్చిందేమో, ఏదైనా ఆపద వచ్చిందేమో, లేకపోతే ఏదైనా బాధ వచ్చిందేమో అని ఎమ్మటేమంటారు తెలుసా? ఏమైంది నాన్న అని తల నురుమి మాట్లాడతా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్. హల్లెలూయా. అంతకంటే ప్రేమ ఎవరు ఈ లోకంలో చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతే ప్రేమించాడు. మనకిచ్చిన తల్లిదండ్రులు గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనకిచ్చిన తల్లిదండ్రులు దేవుడిచ్చిన బహుమానము. వారిని మనము ఉన్నప్పుడు వారి మాటను వినుకుంటూ వారిని ఏం చేయాలి? జాగ్రత్తగా గ్రహింపుతో వారిని ప్రేమించాలి. పెద్దవాడైనా కానీ మనము ఒక దశలోకి వెళ్ళినా, ఒక ఉద్యోగ వృత్తిలోకి వెళ్ళినా, ఒక మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులను ఏం చేయాలి? వారిని ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, సన్మానించాలి. ఒకసారి చెప్పు, ఏం చేయాలి? మా నాన్న నాకు ఏం చేసేయాలి? నేను వాడిని సన్మానించడం, వాడిని ఎందుకు సన్మానించాలి అనుకోకూడదు. ఏం చేయాలి? నిన్ను కన్నాడు అని ఉంది బైబిల్లో. ఏముంది? నిన్ను కన్నాడు కాబట్టి ఆయన ఉపదేశమును వినాలి అని చెప్తుంది. బైబిల్ మాట వింటావా లేకపోతే నా మాట వింటావా? ఇప్పుడు బైబిల్ మాట వింటావా లేకపోతే బయట చెప్పిన మాట వింటావా? నీ తండ్రి గురించి తప్పు చెప్పాడు అనుకోని ఏం చేయాలి? ఐ నో వాట్ ఈస్ మై ఫాదర్ అని తెలుసుకోవాలి. నీ తల్లి గురించి ఎవడైనా బయట అబద్ధంగా మాట్లాడాడు అనుకోని ఏం చేయాలి?
ఐ నో మై మదర్, వాట్ ఈజ్ మై మదర్. నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నా అమ్మ ఏంటి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు, ఏ విధంగా మమ్మల్ని పెంచారు, ఏ విధంగా ఈ పొజిషన్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు కష్టము వారి చెమటను రక్తంగా మార్చి ఒక మంచి పొజిషన్ నాకు అనుగ్రహించారు. నా తల్లిదండ్రుల గురించి నెవర్, ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీవన్. హల్లెలూయా. నేను ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లే, అది దేవుడు ఇస్తాడు. అటు జ్ఞానం చేత నడిపించబడాలి. దేవుని ఎందుకు భయభక్తులు కన్నా అటు జ్ఞానముతో నడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్ అండ్ ఒబే యువర్ పేరెంట్స్. వాట్ దేర్ సే డోంట్ ఏం చేయకూడదు, వాళ్ళు చెప్పే మాటలకి త్రోసివేయద్దు. ఐ డోంట్ వాంట్ హియర్ అనుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వింటే, భయం భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆశ్రయించబడతాం, మనకు మేలు కలుగుతుంది, మనం దీర్ఘాయుష్యవంతులం అవుతాం. హల్లెలూయా. అటువంటిగా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఉండులాగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను సాక్షిగా పాడెను, నీ కృపలో సాక్షిగా పాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను సాక్షిగా పాడెను, నీ కృపలో సాక్షి. సమయోచితమైన
మీ అందరికి 2 చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నాను. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని సన్మానించండి, వారి మాటను త్రోసివేయక యవనస్తులు మొదలుకొని ప్రతి పెద్దల వరకు చెప్తున్నాను. మీ తల్లిదండ్రులను ఒక్కసారి కోల్పోతే లైఫ్లో వాళ్ళు మళ్ళీ మీకు కావాలన్నా, వారు రావాలన్నా, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు మొత్తుకున్నా, గుండె పగిలి ఏడ్చినా కానీ వారు నీకు దగ్గరికి రాలేరు. వారు ఉన్నప్పుడే వారిని ఎక్కువగా ప్రేమించండి, సన్మానించండి, వారి మాటలను వినండి. వారు చెప్పే ప్రతి మాట కూడా మనకి మేలు, ఆశీర్వాదాలను దయచేస్తుంది. కాబట్టి నేను యవనస్తులకి ఎస్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ తల్లిదండ్రుల మాటను వినండి, నడిపించబడండి. వారు మనకి మేలునే ఇస్తారు, వారు మనకి మంచిగా చేయాలనిపిస్తారు. కాబట్టి వారి మాటలను త్రోసివేయకుండా జాగ్రత్తగా నడిస్తే మనం ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంటాం. ఎందుకంటే వారికి ఏం తెలుసులే, నేను ఇంత చదువుకున్నాను కదా, ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, పీజీ చేశాను, డిగ్రీ చేసిన, వారి జ్ఞానం ముందు మన లైఫ్ జ్ఞానం చాలా తక్కువ. కాబట్టి వారి మాటలు పిల్లలు, మీ తల్లిదండ్రులను, అది ధర్మమే అని వాక్యం చెప్తుంది. కాబట్టి ధర్మము అంటే అది ఖచ్చితంగా డ్యూటీ, మనం చేయాల్సిన పని అని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. కాబట్టి నేను వాక్యంతోనే మాట్లాడుతున్నాను, మీకు ఎస్పెషల్గా మాట్లాడట్లేదు. వాక్యం ఏదైతే చెప్తుందో దాని మాటే చెప్తున్నాను. వారు మనకు కనబడకపోతే వారి విలువలు, ఇప్పుడు అంటారు కదా తల్లిదండ్రులు ఏమంటారు కదా, సార్ నా విలువ నీకు ఇప్పుడు తెలియదురా, నేను లేనప్పుడు నీకు తెలుస్తుంది. ఆ బాధ ఏంటో, ఆ బాధ్యత ఏంటో, ఆ విలువ ఏంటో అనేసి అంటారు. హల్లెలూయా. కాబట్టి వారు ఉన్నప్పుడే వారి మాట విని, వారు చెప్పే ప్రతి మాట కూడా మనకి ఏంటి మేలే. ఏ తల్లిదండ్రులు తన పిల్లలు చెడిపోవాలని అస్సలు ఎటు పరిస్థితులు కూడా ఆలోచిస్తారని మాత్రం 100% నేను చెప్పగలుగుతాను. వాడు ఎలాగా ఉన్నా కానీ వాడిని ఏం చేస్తారు సార్, వాడు బాగుపడాలనే చూస్తారు తల్లిదండ్రులు. కాబట్టి దయచేసి ప్లీజ్ గౌరవించండి, వారి మాటను త్రోసివేయకండి. వారి మాటను విని వారితో పాటు నాన్న నేను ఉన్నాననే ధైర్యాన్ని ఇవ్వండి. అప్పుడు మనం మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా దేవునికి మేలుగా ఉంటుంది. దేవుని సందులో మనం దీవించబడతాం. హల్లెలూయా. దేవుని మాటల చేత మనల్ని, మన కుటుంబాలను దీవించి రానున్న దినాల్లో ఆయన మహిమార్థంగా మనల్ని వాడుకొనుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో.